పోరాటాన్ని అందరూ చూశారు. సో ఆ పోరాట ఫలితమే ఇవాళ కనిపిస్తా ఉందనుకోవచ్చు. ఎంపీ స్థానాలు ఈ ఫలితాలు చూస్తూ ఉంటే, ఈ సర్వేలు చూస్తూ ఉంటే కొంత నేనేమంటానంటే అండి, నిజానికి కూడా ఒక విషయాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, నేను ఇందాక అడిగిన ప్రశ్న అదే. మీరు పని చేస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. సరే, నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ తక్కువ అదంతా పక్కన పెట్టేయండి, ఒక నిమిషం అదంతా పక్కన పెట్టేయండి. అసలు మీరు పని చేస్తే కదా అంటున్నాను నేను. మీకు మన కాళోజీ గారు తెలుసు కదా, కవి. ఆయన ఒక మాట అన్నారండి, ఒక మంచి వ్యాఖ్యలు ఉంటాయన్నమాట. అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూనిన. అధికారం ఉందని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల ఆర్జింపబూనిన అచ్చివచ్చే రోజులు అంతమైనాయి. ఆ రకంగా మీరు ఆర్జించాలని చూస్తే ఏవైతే ఆ వచ్చే రోజులు ఉన్నాయి కదా, అయిపోయినాయి అని చెప్తున్నారు. ఆ మహాకవి ఆ రోజున చెప్పారు. ఇవాళ ప్రజలు అది చాలా సున్నితంగా జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. 5 సంవత్సరాల పాటు అంతే మరి ప్రజలు 5 సంవత్సరాల పాటు ప్రజల్ని వేధించి అక్రమంగా ఎక్కడికక్కడ మాఫియాలను నడిపించి, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, వాళ్ళు చెయ్యని మాఫియా లేదు వాళ్ళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇలాంటి మాఫియా చేసి ప్రతి క్షణం అనుక్షణం ప్రజల్ని ఎన్ని రకాలుగా హింసించారు. అరాచకం సృష్టించారు ఆంధ్రప్రదేశ్లో, ఒక విధ్వంసం సృష్టించారు ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు ఏమన్నా ఇవాళ రోజున ఊరుకుంటారు అనుకుంటున్నారా? అట్ల కాడ కాచి వాతలు పెడతారు ఒక్కొక్కళ్ళకి. అందుకే కదా ఇవాళ నిలబడ్డానికి కూడా క్యాండిడేట్ లేరంటే, మీరేమో ఇన్ని వస్తాయా అండి, 8 వస్తాయా అండి, 10 వస్తాయా అండి, ఆ సర్వే చెప్తుందండి అంటే అసలు నిలబడ్డానికి క్యాండిడేట్ లేరు సార్. అక్కడ చచ్చిపోతున్నారు. మన తిరుపతి క్యాండిడేట్ ఒక ఆయన అనౌన్స్ చేశాడు, నాకొద్దున ఆయన అని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ పాత ఎంపీ క్యాండిడేట్ ని అగో ఇన్నే చెప్తున్నాం మేమని చెప్తున్నారు. తీయండి సార్, అలా క్యాండిడేట్ లిస్ట్ తీయండి ఒకసారి. ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, ఇంట్రాస్టేట్ రెండు కూడా. ఇక్కడ అభ్యర్థులు లేక బళ్ళారికి సంబంధించినటువంటి వాళ్ళ ఏమంటారంటే చుట్టాలను తీసుకొచ్చి వాళ్ళని పెడుతున్నారు. ఇవాళ ఎన్ని చెప్పమంటారు? ఇంకా ఒక మనిషి ఏమో గత 5 సంవత్సరాలుగా ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ గా ఉంటే ఆయన తీసుకొచ్చి పుసుక్కుని ఇక్కడ వేరే కాన్స్టిట్యున్సీలో వేసాడు దేవినేని అవినాష్. ఇంకెన్ని చెప్పమంటారు చెప్పండి. సో వాళ్ళకి క్యాండిడేట్ లేరు. అటు తిట్టి ఇటు తిట్టి ఇటు తిట్టి అటు తీసి ఏమంటారంటే ఇరిగేషన్ మంత్రి ఆయన ఎక్కడ 6% అన్నారు. సరే, ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ హిమ్ బికాజ్ బాధలో ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్. ఆ బాధతో మనం కూడా ఆయన కొంచెం సాంతన కలిగిద్దాం, మాట్లాడకూడదు. ఆయన ఒక్కడే బాధలో ఉన్నారు, రాష్ట్రాన్ని మొత్తం బాధలో. నేనేమంటున్నా, మనం మనుషులం కదా, మనం వాళ్ళలాంటి వాళ్ళం కాదు కదా. సో అందుకని మనం వి విల్ నాట్ టాక్ అబౌట్ హిమ్. పాపం బాధపడుతున్నాడు, ఇంట్లో కూర్చొని బాధపడినండి, నష్టమేం లేదు. ఆయన రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయానికి బాధపడియండి. నేనేమంటానంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకం నేను ఎందుకు అంత కోపంగా చెప్పానంటే అండి, వీళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు తెలుసు కదా, పెద్ద అసలు అది ఒక మెలో డ్రామాలు అవి చూస్తే అయితే నిజంగా అబ్బా జగన్మోహన్ రెడ్డి, అయ్యో బాబోయ్ జగన్మోహన్ రెడ్డి, ఒక్క ఛాన్స్ అని ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున అడుక్కున్నారే, ఒక్క ఛాన్స్ అని చెప్పి అడుక్కున్న తర్వాత సరే ప్రజలు సరే పోన్లే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నారు. ఒక్క ఛాన్స్ అని ఎందుకు అనుకున్నారు ప్రజలు? పాదయాత్రలో ఈ మహానుభావుడు హామీలు ఇలా గుప్పించేశాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. విశాఖపట్నం జిల్లాలో ఈయన వెళ్ళినప్పుడు మొత్తం 44 హామీలు ఇచ్చాడు. అంటే జిల్లాల పరంగా కూడా హామీలు ఇచ్చాడు ఎక్కడికక్కడ. ఆ 44 హామీల్లో ఒక్కడు కూడా పాక్షికంగా కూడా అమలు చేయాల. మొత్తం వదిలేండి, పాక్షికంగా కూడా అమలు చేయాల. అంటే 100% ఈజ్ అ ఫెయిల్యూర్ ఇన్ విశాఖపట్నం. అలానే నేను మీకు చెప్తాను చూడండి, తూర్పుగోదావరి 48 హామీలు ఇచ్చాడు, ఒక్కటి కూడా పాక్షికంగా కూడా అమలు చేయాల, 100% ఫెయిల్యూర్. అలానే పోని శ్రీకాకుళంలో 61 ఇచ్చాడు, 1 అమలు చేశాడు, ఇంకొకటి పాక్షికంగా ఒక 6 అమలు చేశాడు. సో ఓవరాల్గా ఇంకా అక్కడ కొంచెం ఫిగర్ బాగుంది, అక్కడ పాపం కొంచెం పర్లేదు. 54 అమలు చేయలేదు, అంటే 88.5% ఫెయిల్యూర్. ఇలా తీసుకుంటే మొత్తం అన్ని జిల్లాలు కలిపి ఈయన ఇచ్చినటువంటి జిల్లాల పరంగా ఈయన ఇచ్చినటువంటి హామీలు 480. అందులో ఈయన పాక్షికంగా అమలు చేసినటువంటి ఒక 9, ప్రతి రోడ్డు మీద ఏది అడిగితే మన ప్రభుత్వం వస్తే చేద్దాం. తర్వాత చెప్పారు సార్, మీ ప్రజలు అర్థం చేసుకోలేదు కానీ, వారం రోజుల్లో మేము ఇలా చిటికేస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన సార్ మీరు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు సార్ అని సజ్జల్ని అడిగారు పాపం, ఎందుకంటే ఆయనే కదా అవైలబుల్, ఈయన అవైలబిలిటీ ఉండడు కదా. సరే అని చెప్పి ఆయన అడిగితే ఆ రోజు మేము తప్పు మాట్లాడి మాకు అప్పుడు అవగాహన లేదు అని చెప్పాడు. సరే సార్, మరి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మీరు
యాక్చువల్గా అప్పుడే ఒక యూటర్న్ తీసుకున్నాడండి. ప్రజలు కూడా కొంచెం దాన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం ఎక్కడో ఫెయిల్ అయ్యారేమో అనిపించింది నాకు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేంత వరకు నా అక్క చెల్లెమ్మల దగ్గరకు వచ్చి నేను ఓటు అడగను, 2024లో ఓటు అడగను, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేంత వరకు అనేది పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీ. కట్ చేస్తే మేనిఫెస్టోకి వచ్చేటప్పటికి ఏమన్నాడు, 5 స్టార్ హోటల్స్ వాటిల్లో మాత్రమే అవైలబుల్ చేస్తాను అన్నాడు. సరే పోనీ అదన్నా చేశాడా అంటే ఇవాళ రోజు రాష్ట్రం మొత్తం అన్ని 5 స్టార్ హోటల్స్ ఏమో మరి నాకు తెలియదండి. మరి ఆయన దృష్టిలో 5 స్టార్ హోటల్స్ అంటే అవేనేమో, నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఓటర్లు వేరే, వాళ్ళ ఓటర్లు వేరే, వాళ్ళు వేరే, వాళ్ళ వ్యవస్థ వేరే, అలానే వాళ్ళ ఓటర్లు వేరే. అంటే ఒక 2 నెలల్లో ఏమైనా చేస్తారేమో ప్రభుత్వం దిగిపోయే ముందంటే 20 సంవత్సరాలకు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారు. నేను అదే చెప్తున్నాను. సో వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు క్లారిటీతోటే ఉన్నారండి. మాకు కేవలం అధికారమే కావాలి అనే క్లారిటీతో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటున్నా అంటే అండి, ఇప్పుడు ఇక్కడ 3 పార్టీలు కూర్చున్నాయండి. బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. ఈ పార్టీల పుట్టుకను ఒకసారి చూద్దాం మనం. అంటే ద బేస్ సిద్ధాంతం ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, మేము ఆ రోజున పుట్టినప్పుడు మేము ప్రజల కోసం పుట్టాం. మా పార్టీ సిద్ధాంతంలోనే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతమే మా పార్టీకి ఉంటుంది. అలానే మీరు జనసేన తీసుకున్నాం, వాళ్ళు మేము ఎన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల వరకు మేము అధికారంలోకి రాకపోయినా సరే కేవలం ప్రజలకు ఒక నాన్ కరప్ట్ పాలిటిక్స్ ఇవ్వడానికి మేము పాలిటిక్స్ లో వచ్చామనేటువంటి మాట చాలా సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు. అలానే బీజేపీని తీసుకుంటే అవును మాకు దేశం ముఖ్యం, దేశ ప్రజలు ముఖ్యం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వాళ్ళు వెళ్తా ఉన్నారు. వాళ్ళ పుట్టుక, ప్రతి పార్టీ యొక్క పుట్టుక ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీలు. నేను ఇవాళ జనసేనతో పొత్తుందనో లేకపోతే బీజేపీతో పొత్తుందనో కాదు ఇక్కడ. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. మీరు ఎవరినన్నా ఇప్పుడు వెళ్ళి కనుక్కుంటే టెల్ దట్. వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుక దేని గురించి చెప్పండి నాకు, చెప్పండి నాకు. నాకు ముఖ్యమంత్రి స్థానం ఇవ్వలేదు కాబట్టి, నాకు ముఖ్యమంత్రి నన్ను చేయలేదు కాబట్టి నేను పార్టీ పెట్టాను అన్నాడు. ఎన్నోసార్లు వాళ్ళే చెప్పారే. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రజల పక్షాన వాళ్ళు మాట్లాడింది ఒకసారి చూపించండి నాకు. ఎంతసేపు నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఆయన, నా బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి అని ఆయన తల్లి, లేదా నా అన్నను ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళ చెల్లెలు. ఇప్పుడు సరే వేరే పార్టీలో ఉంది కానీ ఆ రోజున ఇదే కదా. నేను అందుకే అన్న ఫ్యామిలీ అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్తాడు, ఫ్యామిలీ ఉప్మాదిని బతికేస్తున్నారా అన్నట్టుగా వీళ్ళు ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసి బాబా ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నారు ఆ రోజున. ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా ఇన్ఫాక్ట్ తెలుగు ప్రజలే చాలా ఇమోషనల్ అండి. నాకు తెలిసి ఒక రకమైనటువంటి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు వీళ్ళు ప్రజలు ఆ రోజున కూడా. కానీ అన్నిసార్లు మోసపోరుగా. ఎందుకు మోసపోతారు? ఇవాళ రోజున నేను అన్నట్టుగా బాబాని అడుక్కున్నందుకు సరే ఒక ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్కే నెత్తి మీద ఇట్లా భస్మాసుర హస్తం పెట్టి ప్రజల్ని కంప్లీట్ గా అసలు ఇంకంటే మళ్ళీ ఎన్నో సంవత్సరాల పాటు కూడా వాళ్ళు మళ్ళీ రివైవ్ అవ్వాలి, రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే ఎంత కష్టపడాలి అనేటువంటిది ఇవాళ ఆలోచించేటువంటి ఒక పరిస్థితికి తీసుకొచ్చేసాడు. మీరు గమనించండి, ఇంత దారుణంగా దళితుల మీద దాడులు ఎప్పుడన్నా చూసామా? ఇంత దారుణంగా మైనారిటీల మీద దాడులు ఎప్పుడన్నా చూసామా? ఇంత దారుణంగా ఒక రిలీజియస్ సిస్టమ్ మీద మీరు గమనించండి, ఎన్ని గుళ్ళ మీద దాడులు జరిగాయండి, ఎన్ని గుళ్ళ మీద దాడులు జరిగాయి, ఎంతమంది అర్చకుల మీద దాడులు జరిగాయి, ఎంతమంది ఇవాళ రోజున హిందువుల మీద దాడులు జరిగాయి, ఎంతమంది కన్వర్షన్ రేట్ ఎంత భయంకరంగా పెరిగిపోయింది. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ నంబర్స్. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరు ఒక రిలీజన్ అయి ఉండొచ్చు, నేను ఒక రిలీజన్ అయి ఉండొచ్చు, కానీ ఎవరికి వాళ్ళం పక్క వాళ్ళకి ఒక గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటూ ఒక ఏమంటారంటే ఒక సెక్యులర్ కంట్రీగా మనం ముందరికెళ్తున్నాం ఇవాళ రోజున. అలాంటి పరిస్థితుల్లో ఎంత భయంకరమైనటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో. మీరు చెప్పండి, ఇవన్నీ వాస్తవం, నేను చెప్పినటువంటివన్నీ వాస్తవాలు కదా. అరే ఒక ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుంటే నరికి చంపేసేటువంటి ఘటనలు చూడలేదా మనం? ఒక చిన్న పిల్లవాడు నా అక్కని వేధించొద్దు అని చెప్పినందుకు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసినటువంటి ఘటనలు చూడలేదా మనం? జై జగన్ అనలేదని చెప్పి మా పార్టీ నాయకుడిని చంద్రయ్యని అకారణంగా రోడ్డు మీద నరికి చంపినటువంటి ఘటనలు చూడలేదా మనం? కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయండి ఈ ఘటనలు వింటుంటేనే. మరి ఆ కుటుంబాలు పడేటువంటి బాధ, యాతన, వేదన. ఎందుకు సైకిల్ మీద చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు సంఘీభావంగా వెళ్తున్న వారికి కూడా బట్టలు ఇప్పించారు రోడ్డు మీద నిల్చోబెట్టి వీడియో తీస్తూ వారే. మళ్ళీ నేను అదే చెప్తున్నాను, ఇవాళ ఒక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిదే లేదంటే హౌ సాడ్ అండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక్క ఛాన్స్ అనేటువంటి ఒక ఛాన్స్ ఇచ్చినందుకే ఇవాళ రోజున అసలు దేశ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది అంటే వెతుక్కునే స్థాయికి తీసుకొచ్చాడు మహానుభావుడు. రాజధాని ఏదయ్యా అంటే నీళ్ళు అవుతారు. ఒకసారి ఒక రాజధాని అంటాడు, ఒకసారి 3 రాజధానులు అంటాడు. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటారు అసెంబ్లీలో అంటే. సరే, సమాధానం లేనప్పుడు ఏం చెప్తారు? సరే శ్రీనివాస్ గారు, ఇప్పుడు
గతంలో అంటే కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి ఒక్క ఛాన్స్ అని అడిగారు. సరే జ్యోత్స్న గారు చెప్పినట్టుగా అందరూ కుటుంబం మొత్తం కూడా ఒక అవకాశం ఇవ్వండి నా బిడ్డకని అడిగారు. ఇవాళ కుటుంబం కూడా వారి వెంట లేదు. ఇవాళ కుటుంబం అంతా వచ్చి అడుగుతారంటే అది కూడా లేని పరిస్థితే కనిపిస్తూ ఉంది. గతంలో ఒక 2 కేసుల్ని ప్రధానంగా వాడుకున్నారు. కోడికత్తి కేసు ఒకటి, వివేక హత్య కేసు ఒకటి. ఇవాళ ఆ కేసుల్లో ఏం జరిగిందనేది ఇప్పటికే ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైంది. ఏం చెప్పి ఓట్లు అడుగుతారు ఈసారి అనేది, ఏం సానుభూతి పొందుతారు అనేది, ఎందుకంటే చేసిన అభివృద్ధి లేదు కదా. ఆ రోడ్డెక్కి తిరిగినటువంటి కుటుంబ సభ్యులే ఇవాళ ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు సపోర్ట్ చేయడం వాడు పెడితే జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలు అయిపోద్ది, ప్రాజెక్టులు అవ్వు, లెక్కర్లో దోచుకుంటారు, అరాచకం పెరిగిపోతే, సొంత అక్క చెల్లెల్ని అవమానించారని చెప్పి రోడ్డెక్కి తిరుగుతున్నారు. సొంత బావగారు ఇదివరకు చర్చిల్లో పాస్టర్లందరూ మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని అడిగిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రాలో పుడతామే మనం చేసిన పెద్ద తప్పు, జగన్మోహన్ రెడ్డి ఒక పుట్టబోయే పిల్లోడి మీద కూడా అప్పు తెచ్చేసాడని చెప్పిన సందర్భం మనం చూసాం. అంటే